హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. జూన్ అనేది మెన్స్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ మంత్ అనమాట. అండ్ ఈ టాపిక్ మీద మొన్ననే ఒక వీడియో చేసినాను కల్చర్ స్టేషన్ తెలుగు ఛానల్లో. చూడని వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. బట్ ఈ టాపిక్ ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ F1 అనే మూవీ మెన్ కోసం మెన్ తీసిన సినిమా. ఈ సినిమా చూస్తున్నంత సేపు నా కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉండే. ఆయన చెప్పుకోవడం కొంచెం కష్టంగానే ఉంది, బట్ చెప్పుకుంటున్నా పర్లేదు. ఎందుకంటే ఇది జూన్ కాబట్టి మనం నిర్మోహమాటంగా విషయాలు చెప్పుకోవచ్చు కాబట్టి. సో F1 కార్స్, ఆ రేసింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆల్ దోస్ థింగ్స్ అవన్నీ ఇట్లా ఒకటేసారి వచ్చి గుద్దుకునే అన్నట్టు నన్ను. నేను చిన్నప్పటి నుంచి వర్క్ షాప్లలోనే పెరిగినాను. నా చిన్నప్పుడు మొత్తం మెజారిటీ సండేలన్నీ నేను మెకానిక్ షాప్లలోనే ఉంటుండే. ఆ గ్రీజ్, ఆ ఇంజన్లు, ఆ మగాళ్ళు, ఆ సిగరెట్లు, ఆ ఎన్వైరన్మెంట్ లోనే పెరిగినా నేను. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళం ఏదో పాయింట్ లో చదువుకోమంటారు కాబట్టి చదువుకున్నాము. పర్లేదు, మంచి కాలేజ్లోనే అడ్మిషన్ వచ్చింది. ఏ బ్రాంచ్ అయినా చూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండే. అండ్ అందరిలాగానే మన మీద కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్. వైట్ కాలర్ జాబ్లు చేయాలి, ఏసీ రూమ్లలో కూర్చోవాలి, కంప్యూటర్ కోడ్లు కొట్టాలి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకోవాలని ప్రెజర్ ఉండే నా పైన కూడా. కానీ లేదు, నేను వర్క్ షాప్లలో పెరిగినా. నాకు మెషిన్లు, ఆ సౌండ్, ఆ స్మెల్, ఆ ఎన్వైరన్మెంట్, ఆ మనుషులు, ఆ మెన్ అవంటే ఇష్టం నాకు. సో అవుట్ ఆఫ్ ప్యాషన్ ఐ చోజ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇవో పొడి చేద్దాము, అవి చేద్దాం, ఇవి చేద్దాం అన్న జోలనే జాయిన్ అయినా ఇంజనీరింగ్. నా చుట్టుపక్కల అందరూ ఎవ్రీవన్ వాస్ డిసప్పాయింటెడ్ విత్ మై చాయిస్. బట్ ఏం పర్లేదు, మనం కరెక్ట్ అని ఒక నమ్మకం ఉండేది. మొత్తం సిస్టమ్ కి వ్యతిరేకంగా వెళ్ళి నిలబడ్డం, ఆ చాయిస్లు తీసుకున్నాం. కానీ ద గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది? యంగ్, బ్రిలియంట్, ఎంతూజియాస్టిక్ బాయ్స్ ని తీసుకొని డిజెక్టెడ్ లూజర్ మెనగాలని బయటకు వదులుతుంది. అగైన్ టోటల్ సిస్టమ్ నేను బ్లేమ్ చేస్తలేను నేను, బట్ పరిస్థితులు ఆ విధంగా ఉంటుండే. ఐ టర్న్డ్ అవుట్ టు బి ఎ మీడియోకర్ మెకానికల్ ఇంజనీర్ ఎట్ బెస్ట్. బేసిక్ మార్క్స్, బేసిక్ ఎక్స్పీరియన్స్, ఏదేదో చేద్దాం అనుకున్నాం. మన కంట్రీలో ఆ టైంకి అంత సపోర్ట్ లేదు, అంత ఎకనామిక్స్ లేవు, ఆ ఎన్వైర్మెంటే లేదు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్వైర్మెంటే లేదు. సో నేను నాలాంటి చాలా మంది 21 year old యంగ్ మెన్ లైఫ్ క్రాస్ రోడ్ లో నిలబడ్డాం. ఏం చేయాలో తెలియదు. 21 years కి లైఫ్ ఎండ్ అయిపోయింది అనిపించింది. ఏం చేయాలో తెలియదు. అనుకునే ఏవి అయితే లేవు. మళ్ళీ పుట్టెడ్ ఎక్స్పెక్టేషన్స్, మిడిల్ క్లాస్ షిట్. ఏదో మనసు అమ్ముకొని మళ్ళీ కోడింగ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబులు కూడా చేయలేం. అంతే, అట్లా మిగిలిపోతాం ఏమన్నా భయం. సో ఈ కన్ఫ్యూజన్ లో, ఈ యాంగ్జైటీలో ప్రైమ్ 2-3 years గాన్. తెలియదు ఏం చేయాలని. కాంప్రమైజ్ కూడా అవ్వాలని ఉండదు. అగైన్ లిటరలీ లైఫ్ ఎండ్ అయిపోయినట్టే అనిపించేది. ఇంకెక్కడికి పోమేమో ఈ పాయింట్ నుంచి అని అనిపించేది. బట్ ఓవర్ టైం మెల్లగా యూ స్టార్ట్ ఫైండింగ్ ఎ పాత్. లైఫ్ మీనింగ్, లైఫ్ పర్పస్ అనేది వెతకడం స్టార్ట్ చేస్తాము. ఇంకేదో అట్లా పోతుండదు ముచ్చట. బట్ ఎవ్రీడే కాన్స్టెంట్ గా రిమైండ్ చేసుకుంటా ఉండాలి ఎందుకు బతుకుతున్నాము అని. బట్ ఇట్స్ ఓకే. ఎండ్ డెస్టినేషన్ చాలా దూరంగానే అనిపిస్తుంది ఎప్పటికీ ఒక మగాడికి అనేటోనికి. బట్ ఎవ్రీడే పాత ఏదైతే వేసుకుంటా పోతామో అది మెల్ల ఫిగర్ అవుట్ చేసుకుంటానే ఉంటాం. సో నిన్నటికన్నా ఈ రోజు బాగానే ఉంటది, ఈ రోజు కన్నా రేపు బాగానే ఉంటది. సో అది ఇంపార్టెంట్. ఆ పాత్, ఆ జర్నీ అనేది ఇంపార్టెంట్. డెస్టినేషన్ రీచ్ అయినామా లేదా అని ఎవడు చూసిండు. కానీ ఈ రోజు బతుకున్నాం, ఫైట్ ఇస్తున్నామా అన్నదే ఇంపార్టెంట్. ఈ దారిలో కొన్ని విక్టరీస్ వస్తే రావచ్చు, బట్ వీఆర్ నాట్ చేజింగ్ దెమ్. వస్తే మంచిదే, బట్ వచ్చినా రాకపోయినా మన ప్రాసెస్ మాత్రం అట్లనే వెళ్తా ఉంటది. ఇదంతా స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, F1 మూవీ ఈజ్ ఎగ్జాక్ట్లీ దిస్. పేరుకి ఇది రేసింగ్ సినిమా, బ్రాడ్ పిట్, ఆల్ దట్ గ్లామర్ అదంతా ఉంది. బట్ ఫండమెంటలీ ఎట్ ఇట్స్ కోర్ ఇది ఒక మగాడి కథ. అందరు మగాళ్ళు వాళ్ళని వాళ్ళు చూసుకోగలిగే కథ ఇది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ సో బ్యూటిఫుల్. టెంప్లెట్ లాగానే ఉంటది, సింపుల్ గానే ఉంటది. అవే క్లీషెస్. ఒక రన్ డౌన్ మ్యాన్, సెకండ్ ఛాన్స్ వస్తుంది లైఫ్ లా, ఆ స్ట్రగుల్ ఉంటది, మళ్ళీ పాత ఏం ఈజీగా ఉండదు. బట్ ఫైనల్ గా వచ్చి నిలబడతాడు, మగాళ్ళగా నిలబడతాడు. అంతే కథ అంతే. కానీ ఆ జర్నీ ఏదైతే ఉంటుందో, ఆ మూమెంట్లు ఏవైతే ఉంటాయో, ఆ అప్లికేషన్, ఆ సొఫిస్టికేషన్, ఆ టెక్నికల్ బ్రిలియన్స్, మ్యూజిక్, ఆ పర్ఫెక్ట్ మూమెంట్స్, బ్యూటిఫుల్ అబ్సల్యూట్ సినిమా. ఇంగ్లీష్ సినిమాలతో కంపేర్ చేస్తే ఇది కొంచెం లాంగర్ సినిమానే. అండ్ నాకు పర్సనల్ ఇంకొంచెం లాంగర్ ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఇంకొంచెం లాంగర్ ఉంటే ఇంకొంచెం లాంగర్ ఏడుస్తుండే కావచ్చు నేను. బట్ ఇట్స్ సో బ్రిలియంట్. F1 ఇస్ సచ్ అ బ్రిలియంట్ ఫిల్మ్. అగైన్ అందరు మగాళ్ళ మెంటల్ హెల్త్ బెటర్ చేయడానికి వచ్చింది జూన్ లో ఈ సినిమా. సో ఖచ్చితంగా మగాళ్ళందరూ చూడాల్సిన సినిమా ఇది F1. ట్రైలర్ చూడండి, కథ మీకు అర్థమైపోతుంది. అండ్ మీ అందరికి రేసింగ్, కార్లు అంటే ఇష్టం ఉండాల్సిన పని కూడా లేదు. ఒక ఇన్స్టెంట్ లో కనెక్ట్ అయిపోతారు ఆ క్యారెక్టర్ తో మీరు. ఎందుకంటే ప్రతి మగాడు వెళ్ళే దారి ఇది. నో మ్యాన్ ఈజ్ స్పెషల్, బట్ ఎవ్రీ మ్యాన్ స్ట్రగుల్, ఎవ్రీ మ్యాన్స్ జర్నీ ఈ స్పెషల్. ఎందుకంటే ఈ ప్రతి జర్నీలో ఒక మిరాకిల్ అవుతుంది. ఆ మిరాకిల్ మనం బ్రతుకుండడం. సో ద వెరీ ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఆల్ సర్వైవింగ్, దాట్ మేక్స్ ఇట్ స్పెషల్. అండ్ F1 మూవీ ఎగ్జాక్ట్లీ దాని గురించే. ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్. అగైన్ విన్నింగ్ అనేది వస్తుంది రాదు, బట్ ఎవ్రీడే రేస్కి వెళ్ళడం అన్నది ఇంపార్టెంట్. సో మళ్ళీ చెప్తున్నా, ఆ ఇమేజ్, ఆ కలర్స్, ఆ యాక్టింగ్, ఆ మ్యూజిక్ లైక్ హాన్స్ జిమ్మర్, ఓ మై గాడ్, ఆ డైరెక్షన్, ఇట్స్ అ స్పెక్టాకిల్, విజువల్ స్పెక్టాకిల్. ఇది అంటే ఒక రియల్ వరల్డ్ లో సెట్ అయిన ఇంత స్టన్నింగ్ సినిమా నేను చూసి చాలా ఏళ్ళైతుంది. లైక్ మైండ్ పోతా ఉండే అనమాట చూస్తున్నంత సేపు. దానికి తోడు ఆ ఇమోషనల్ ఏ విధంగా అయితే కనెక్ట్ అయిందో, ఏ విధంగా అయితే హిట్ అయిందో, ఇక అది నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయింది మొత్తం ఎక్స్పీరియన్స్ ని. సో కొన్నేళ్ళైంది ఒక సినిమా ఈ విధంగా నాకు హిట్ అయ్యి. అండ్ ఐ వాంట్ ఎవ్రీ మ్యాన్ టు సీ దిస్. మీకు కూడా కనెక్షన్ ఏర్పడితే వేరే లెవెల్లో ఉంటది. సో ఖచ్చితంగా F1 మూవీకి అటెంప్ట్ చేయండి, చూడండి, ఒక్కసారైనా చూడడానికి ట్రై చేయండి. హిట్ అయితే అంతకన్నా ఇంకేముంటది. ఇట్ విల్ బి సో గుడ్. సో డూ వాచ్ F1. అండ్ వెళ్ళిపోయే ముందు బ్రాడ్ పిట్ కి షౌట్ అవుట్. టామ్ క్రూజ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయనకు రావాల్సిన రికగ్నిషన్ ఆయనకున్నది. నెక్స్ట్ టామ్ హ్యాంక్స్ ఉన్నాడు. టామ్ హ్యాంక్స్ మంచి యాక్టర్. ఇండియాలో అంత పాపులర్ కాకపోవచ్చు కానీ వరల్డ్ వైడ్ చాలా ఫేమస్. ఒక రెస్పెక్ట్ ఉన్నది, ఒక రికగ్నిషన్ ఉన్నది. అదే విధంగా లియోనార్డో డికాప్రియో మొన్న ఆస్కర్ వచ్చింది, అగైన్ వరల్డ్ ఫేమస్, ఆ రికగ్నిషన్ ఉన్నది. కానీ బ్రాడ్ పిట్ వరల్డ్స్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. ఒక గుడ్ ఫేస్ లా ఆయన చూస్తారు ఇంకా జనాలు ఆయన్ని. బట్ ఒకసారి ఆయన ఫిల్మోగ్రఫీ చూడండి, ఆయన అటెంప్ట్లు చూడండి, ఆయన
చాయిసెస్ చూడండి, ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఈ బ్యాక్డ్, ఈజ్ ఎ రెనగేడ్, ఈజ్ ఎ మ్యావరిక్, బట్ స్టిల్ సీరియస్ సినిమా లవర్స్ నుంచి బ్రాడ్ పిట్ కి రెస్పెక్ట్ లేదు. ఐ థింక్ ఆఫ్టర్ F1 హీ డిజర్వ్స్ దట్ రెస్పెక్ట్, హీ డిజర్వ్స్ దట్ షౌట్ అవుట్. నేను ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ ముందు నుంచి, చాలా ఏళ్ల నుంచి ఆయనకు రికగ్నిషన్ అవసరం అని నమ్మే వ్యక్తిని నేను. ఐ నో ఈజ్ వెరీ ఫేమస్. ఇప్పుడు చాలా మంది షాక్ కూడా అవ్వచ్చు, ఇదేంది బ్రాడ్ పిట్ గురించి ఇట్లా మాట్లాడుతుండు, బ్రాడ్ పిట్ అందరికి తెలుసు కదా అన్న జోన్ లోనే ఉంటారు కొంతమంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రియల్ లెజిట్ రెస్పెక్ట్ అండ్ బ్రాడ్ పిట్ డిజర్వ్స్ ఇట్. హీస్ ఎ సీరియస్ యాక్టర్, హీస్ ఎ సీరియస్ ఫిల్మ్ మేకర్. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు, ఆయన బ్యాక్ చేసే ప్రాజెక్టులు, ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఒకసారి చూడండి మీరు. దే ఆర్ సో యూనిక్ అండ్ హీ బ్రింగ్స్ సో మచ్ టు ద టేబుల్. సో డెఫినెట్ షౌట్ అవుట్ టు బ్రాడ్ పిట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ F1. దిస్ ఈస్ వన్ ఫర్ ద హిస్టరీ బుక్స్. ఫైట్ క్లబ్ ఏ విధంగా యంగ్ మెన్ యాంగ్జైటీని ఛానలైజ్ చేస్తుందో, F1 అనే మూవీ రియల్ లైఫ్ స్ట్రగుల్ లోంచి వెళ్తున్న మెన్కి ఒక ఒమాజ్ అన్నమాట. యువర్ లైఫ్ ఈస్ వర్త్ లివింగ్ అన్నట్టు. సో బ్రాడ్ పిట్ డెఫినెట్లీ నోస్ వాట్ ద ఫక్ ఈస్ డూయింగ్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. సో లవ్ యూ బ్రాడ్ పిట్. అండ్ జోసెఫ్ కొజిన్స్కీ గ్రేట్ ఫిల్మ్ మేకర్. అంటే ఈ లెవెల్ ఆఫ్ టెక్నికల్ ఫినెస్ చాలా ఏళ్ళైంది నేను చూసి. అగైన్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్. సో ఇంతకు మించి ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. F1 ఈస్ అన్ అబ్సల్యూట్ మస్ట్ వాచ్. ఖచ్చితంగా ఈ వీకెండ్ అందరు వెళ్ళి సినిమా చూడండి. ఇట్స్ అన్ అబ్సల్యూట్ బ్లాస్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్. అండ్ నాకు సినిమా నచ్చింది అండ్ అండర్ స్టేట్మెంట్. ద స్ట్రగల్ ఈస్ ఆన్, ద స్ట్రగల్ ఈస్ ఎవ్రీ డే, బట్ వీఆర్ సర్వైవింగ్ అండ్ దట్స్ ద మిరకిల్ హియర్. సో F1, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ బ్రాడ్ పిట్. లవ్ యూ ఆల్ మెన్. థ్యాంక్ యూ. జై హింద్.